అమరావతిలో దాదాపుగా క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. అలాగే జడ్జి బంగ్లా కూడా రెడీ అయిపోతున్నాయి. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన విల్లాలు అవి కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా నిన్న ప్రారంభించేశారు ఆ భవనాలు. క్వార్టర్స్ రెడీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ కాపరాలే ఇక చెయ్యాలి, రావాలి అక్కడికి. కాపరాలే తరువాయి భాగం అనమాట. వస్తారా? ఎందుకు అంటే అమరావతి అనేది ప్రస్తుతం బిల్డింగ్లు అయితే కట్టారు, బాగానే కనిపిస్తున్నాయి, అదంతా బాగానే ఉంది. కానీ అక్కడ నివాస ఆమోదయోగ్యంగా ఆ ప్రాంతం ఇంకా తయారైందా అందుకు తగ్గట్టుగా? ఎందుకంటే ప్రతిదానికి గుంటూరు విజయవాడ రావాలంటే అక్కడి నుంచి 30-40 కిలోమీటర్లు బయటికి రావాలి అంటే దాదాపు 1 గంట ప్రయాణం చేయాలి వాళ్ళు. ఓకే, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాబట్టి రావచ్చు, వాళ్ళు ఫ్యామిలీస్తో ఉండేందుకు అనుకూలంగా ఉందా లేదనేది ఒకటి ఇక్కడ. అంటే ఆ బిల్డింగ్లు ఇవన్నీ చూడటానికి అద్భుతంగానే ఉంటాయి. వాళ్ళు ఏమి సాధారణ ప్రజల్లాగా ప్రతిదేం కిందకు వచ్చి కిరణా కొట్టు దగ్గరికి వెళ్ళి కేజీ ఉప్పు 1/2 కేజీ పంచదార తెచ్చుకునే రకమేం కాదు. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటారు. కాకపోతే ఏది కావాలన్నా ఇటు విజయవాడ ఇటు గుంటూరు రావాలి. ఒక గుంటూరు సిటీలో ఉన్నట్టు విజయవాడ సిటీలో ఉన్నట్టు కుదరదు. అలాగే వాళ్ళని ఎవరైనా వచ్చి కలవాలన్నా కూడా కాస్తంత ఇబ్బంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు వచ్చి వెళ్ళేలా ఉండాలి. గట్టిగా మాట్లాడితే వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. అమరావతిలో వచ్చి క్వార్టర్స్లో కూర్చుంటామంటే ఎలా కుదురుతుంది? అంటే అది సాధ్యమేనా? కాకపోతే ఓపెన్ అయిపోయినాయి బిల్డింగ్లు, అయితే ఓపెన్ అయిపోయినాయి. ఒక డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, భారీ భారీ బిల్డింగ్లు, డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది. ఆ డెవలప్మెంట్ చూపించుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అందులో కాపురాలు చేసి అందులో కంటిన్యూ చేస్తారు, అందులో ఉంటారా? ఉంటే మరి నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? మొత్తానికి ఇది ఒక కీలకమైన స్టెప్. తొలి మెట్టు తొలి అడుగు వేశామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తొలి మెట్టు తొలి అడుగు పడింది, అడుగైతే పడింది. కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం అనేది చర్చ.